రావాల్సిందే. అంతకంటే తక్కువ వచ్చిందనుకో ఇంచున్నర వచ్చినట్టు. ఇక మరీ హ్యాండ్ పంప్ ఏస్తే ఇంత ఒకప్పుడు 20, 30 ఏళ్ళ క్రితం బోరింగ్ ఏసేవాళ్ళుగా. అది 600, 700 జీపీహెచ్ వచ్చినా ఇచ్చేవాళ్ళు. అదొచ్చిందంటే 1 ఇంచు లోపే ఉంటదన్నట్టు. అంటే అక్కడొచ్చే లిథాలజీ, అక్కడున్న హైడ్రోజియాలజికల్ కండిషన్స్, అక్కడున్న మట్టి, ఎర్రమట్టి ఉందా, నల్ల రేగడి ఉందా, ఇసుక నేలలున్నాయా, రాతి నేల ఉందా, వాటిని బేస్ చేసుకొని అక్కడ ఎంత ఈల్డ్ రావచ్చు. మనకు మ్యాప్‌లో వచ్చినప్పుడు, ఆ గ్రాఫ్స్ వచ్చినప్పుడు అక్కడున్న హైడ్రోజియాలజికల్ కండిషన్స్, టోపోగ్రఫికల్లీ వంపు భాగంలో ఉందా, ఎత్తైన భాగంలో ఉందా, అక్కడ వర్షపాతం నీటిని ఎంతవరకు భూమి లోపలికి ఇంకింప చేయగలుగుతుంది అక్కడున్న మట్టి, మనకొచ్చిన గ్రాఫ్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని ఎంత థిక్‌నెస్ కలిగి ఉన్నాయి, ఎంత ఈల్డ్‌ని కలిగి ఉన్నాయని చెప్పి 2 ఇంచులు వస్తదా, 2.5 ఇంచులు వస్తదా ఎస్టిమేషన్ చేయొచ్చు. ఇట్లా చేయడానికి చాలా అనుభవం కావాలి. ఏదో మిషన్ పట్టుకొని అబిడ్స్ పోయి కొనుక్కున్నా, ఎవరో అమ్మీరు కొనుక్కున్నా అని చెప్పి మాత్రం అది వాళ్ళ ఎస్టిమేషన్ చేయడం కష్టం. నేను అడిగేది ఏంటంటే మిషన్లను ఎక్కువ నమ్మాలి. నీ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందమ్మా. మిషన్లు అని ఏం లేదు. మిషన్లు ఏముంది, అదే జస్ట్ 25% కూడా అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వవు. అక్కడ ఉన్న కండిషన్స్, జియాలజీ ఏంటి, రాయి ఏంది, మట్టి ఏంది, ఎక్కడ వంపు భాగం ఉంది, ఎలాంటి ప్రదేశాల్లో ఏ విధమైన గ్రాఫ్స్ వస్తున్నాయి, వాటిని వేసుకొని చెప్పడం తప్ప ఇది ఓన్లీ 25%. మిగతా అంతా మన అనుభవం. అక్కడ ఉన్న ఎక్కువ శాతం అక్కడ ఉన్న జియాలజీ ఏముంది.